ఏవండి, అందరికీ నమస్కారం. ఆంగ్లీయ నూతన సంవత్సరం అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు. ముందుగా శుభాకాంక్షలు కూడా, సరేనా? ఈ యొక్క ఫ్లాక్ సీడ్స్ లడ్డూలండి నేను ఈరోజు చెప్తున్నవి. ఈ ఫ్లాక్ సీడ్స్ లడ్డూలు తయారు చేసే విధానం: ఫ్లాక్ సీడ్స్ని ఒక 5 పావు గంట 20 నిమిషాల సేపు కొంచెం నీళ్లు చిలకరించి నానేసేయాలి. తర్వాత మందపాటి పాత్రలో చిన్న సెగ మీద వేపుకోవాలి. చూసుకోండి, మాడిపోతే టేస్ట్ పోతుంది, తినలేము. దాని తర్వాత ప్రోటీన్స్ కూడా, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా పోతాయి, సరేనా? ఇది చూడండి, అది మిక్సీ ఆ ఒక్క వేపేసిన అవిసె గింజలకి కొంచెం మిక్సీ కచ్చాపచ్చగా వేపేసుకుంటారు. అందులో ఖర్జూరం, నేను ఇందులో వేసినవి దోస గింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, మరి కొంచెం నువ్వులు అలా వేసేసాను. ఎందుకంటే ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఉండ రాకపోతే అప్పుడు తేనె కొంచెం ఇలా మిక్సీ చేసుకొని ఉండ వచ్చినట్లా చూసుకోవాలి. సరే, దీని ఆరోగ్య ప్రయోజనాలకు వస్తే, ఈ ఫ్లాక్ సీడ్స్ అవుతుంది చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది ఇందులో. మరి ఇది డయాబెటిక్ మేనేజ్మెంట్స్కి మంచిది, హార్ట్ హెల్త్ మంచిది, స్కిన్ హెల్త్కి మంచిది, హెల్తీ హెయిర్కి మంచిది, మరి జాయింట్ హెల్త్కి మంచిది, డైజెషన్ హెల్త్కి మంచిది. ఇంకా ఇది క్యాన్సర్కి కూడా మంచిది. ఇందులో ఒమేగా 3 అద్భుతమైన కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉందో, ఇందులో ఫ్యాట్స్, ఫైబరు, ప్లాంట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఫ్లాక్ సీడ్స్లో 101 రకాల న్యూట్రియంట్స్, ఫ్యాక్ట్స్ ఉంటాయటండి. దాని తర్వాత ఇది మూడుకి కూడా చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుందట. మంచి సోర్స్, ఫైబర్ క్రియేట్ చేయడానికి మంచి సోర్స్. ఇది హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ కూడా బాగా చేస్తుంది, యాంటీ ఏజింగ్, ఇమ్యూనిటీ బూస్టింగ్. ఖర్జూరం గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందే, మంచి నేచురల్ ఫ్రూట్ అని. దోస గింజలు అవి కూడా బోన్ హెల్త్కి అన్నిటికి కూడా మంచిదే. తేనె డైజెషన్కి మంచిది. అయితే ఇందులో ఒక సమస్య ఉందండి. ఏంటంటే ఎక్కువ హై ఫైబర్ ఉండడం వల్ల ఇది కాన్స్టిపేషన్, మరి కంట్రిబ్యూట్ టు ఇంటెన్షనల్ బ్లాకేజ్ ఇంకా కాన్స్టిపేషన్ కూడా ఇబ్బంది అవుతుంది. అంటే డైజెషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అన్నీ నేను బాగానే ఉంది, ఎందుకో బ్లడ్ కౌంట్ అప్ టు ద మార్క్ లేదు. అప్పుడు ఏం చేశాను, ఎందుకు ఇలాగ వస్తుంది, నేను అన్నీ హెల్తీగా తింటున్నాను కదా అని నాకు డౌట్ వచ్చింది. వస్తే ఈ మధ్యన సప్లై కూడా బాగుంది, దోమల తలకు డిమాండ్ కూడా బాగుంది, బాగా ఖర్చు, బ్లడ్ బాగా తగ్గిపోయింది అది. అయితే అప్పుడు ఇది నాకు పెద్ద కాస్ట్ అనిపించలేదు, చీప్ అండ్ బెస్ట్. బ్లడ్ బాగా వస్తుంది, పుష్కలంగా ఉంటుంది బ్లడ్. ఎవరికైనా ఏదైనా బ్లడ్ గురించి సమస్య వచ్చినప్పుడు ఇది మీరు తింటే రోజుకొక లడ్డు మంచిది, ఎక్కువ తినలేరు కూడా. అదండి, ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. బెల్లంతో పాకం పెట్టిన లడ్డూస్ మా ఆయన గారు తెచ్చి తినేవారు. ఇది ఇద్దాం, ఏమంటారో ఏంటో, సరేనా? ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను, ఉంటానండి, బాయ్. ఏమైనా తప్పులుంటే మన్నించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ కూడా కొట్టండి.